ఎన్నికల సమయంలో అందరూ వెళ్ళిపోయారు బయటికి. నేనేం చేస్తాను, మీ కర్మను వదిలేశాను. నేను చెప్పా, ఉంటే ఉన్న చోట తవ్వితే ఏదైనా వస్తాయి, కానీ మీరు అన్ని చోట్ల ఒకసారి ఒకటి కర్మ కదా, ఒకటి నా కర్మ ఏంటి, నేను ఇప్పుడు ఉన్న చోట తవ్వుతూ ఉంటాను కదా. 15 నెలలకు కానీ వచ్చినపాటి ఒక చేత నీళ్ళు దొరికినాయి ఈరోజు జనసేనకి, వచ్చిన బకెట్ నీళ్ళు. అసలు అలా కాకుండా 5 సంవత్సరాలకి ఏం కావండి చెప్తాడు. నువ్వేం ప్రతి ఒక్కడు ఏం కాబట్టి వాడు అనుభవంతో చెప్తాడు. నేనేమనుకుంటాను, నీ అనుభవం ఎంత, అది నీ అనుభవంతో నన్ను కొలవకండి. మన అనుభవాలతోటి ఆయన ఒక డాక్టర్ గారిని ఎక్కడ కొలవగలను? మీరు మీ వల్ల కాదండి రిపోర్టు, ఉద్దాన కిడ్నీ రిపోర్ట్ మీరు చేయలేరు, దాని పరిష్కారం ఆలోచించలేరంటే నేను నా అనుభవంతో చూస్తాను. నాకు బేబీసీలు తెలియదు మెడిసిన్ గురించి. అంటే ఎవరి తపన, ఎవరి కాంక్ష, దాన్ని బట్టి కూర్చోబెడితే ఒక పరిష్కారం. అట్లాగా వీ హ్యావ్ టు బికమ్ ఎ స్ట్రాంగర్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్. అంటే మనం ఒక సమూహాన్ని ఎదుర్కోవాలంటే మనం ఇంకొక బలమైన సమూహం ఉండాలి. ఎలాంటి సమూహం ఉండాలి? సైద్ధాంతిక బలంతో, ఒళ్ళంతా రక్తంలో ఇంకిపోయిన సైద్ధాంతిక బలంతో ఉంటే మనం ఇలా చూస్తే ఆగిపోతారు. ఎందుకంటే వీళ్ళు వస్తే కొడతారు. ఫైనల్గా పాలిటిక్స్లో పిడికిలి బలం చాలా అవసరం.